అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం మల్లారెడ్డి మురళీమోహన్ గారు రచించిన 'లౌక్యం' అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. కల్లోల రాజ్యాన్ని పాలించే తిక్కరాజుకి ఒకసారి ప్రపంచంలో అన్నిటికంటే తీయనైనది ఏమిటో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన సందేహాన్ని సభ్యులందరికీ వెల్లడించి సరైన సమాధానం ఇచ్చిన వారికి చక్కని బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అతని తిక్క గూర్చి తెలిసిన సభ్యులు ఏం చెబితే ఏం కొంప మునుగుతుందోనన్న భయంతో మౌనం వహించారు. ఇంతలో ఒక వ్యక్తి లేచి, ప్రపంచంలో అన్నిటికంటే తీయనిది పంచదార అన్నాడు. రాజుకు ఆ సమాధానం నచ్చలేదు. మరో వ్యక్తి లేచి, మహారాజా, పంచదార కంటే బెల్లం తీయనైనది అన్నాడు. ఈ సమాధానము తిక్కరాజుకు రుచించలేదు. సభలోంచి మరో వ్యక్తి లేచి, మహారాజా, రకరకాల పూల నుండి తేనెటీగలు సేకరించిన తేనె అన్నిటికంటే తీయనైనది అని చెప్పాడు. ఈ జవాబుకి రాజు సంతృప్తి చెందలేదు. అంతలో సభలో విఘ్నుడనిపించుకున్న వ్యక్తి నుంచుని, మహారాజా, పంచదార, బెల్లం, తేనె నిత్యం వీటి చుట్టూ తిరుగుతూ వీటిని ఆరగించే చీమ అన్నిటికంటే తీయనైనది అన్నాడు. ఈ సమాధానం విన్న తిక్కరాజు అతన్ని మెచ్చుకొని తగున బహుమతి ఇచ్చాడు. ఈ తతంగమంతా గమనించిన ఒక బాలుడు సభ ముగిశాక ఇంటికి వెళుతున్న విఘ్నుడితో, మీ సమాధానం రాజుని సంతృప్తి పరిచిందేమో గాని నాకు మాత్రం తప్పనిపిస్తోంది అన్నాడు. అంతటి విఘ్నుడు చిరునవ్వుతో, అవునాయన, సృష్టిలోనే అన్నిటికంటే తీయనైనది తల్లి ప్రేమ. కానీ సందర్భాన్ని బట్టి ప్రశ్నించిన వారి బుద్ధి కుశలతకు అనుగుణంగా సమాధానం ఇవ్వడం లౌక్యం. అందుకే అలా చెప్పవలసి వచ్చింది అన్నాడు. ఈ వివరణతో సంతృప్తి చెందిన బాలుడు విఘ్నునికి నమస్కరించి వెనుదిరిగాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.